ఈరోజు నేను మీకు వెజ్ హక్కా నూడిల్స్ సింపుల్గా చేసుకునే విధానం చూపిస్తాను రండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 లీటర్ వాటర్ వేయాలండి. కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా 1/4 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఈ హక్కా నూడిల్స్ ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలండి. ఈ నూడిల్స్ హాట్ వాటర్లో ఒక 5 to 10 మినిట్స్ బాగా మనం తినేదానికి తగినట్టుగా ఉడికేంత వరకు పెట్టుకోండి. చూడండి, బాయిల్ అయిపోయింది, ఉడికిపోయిందంటే. నూడిల్స్ ఉడికే కదండి, మనం వడేసుకుందాము. ఇట్లా వేసిన వెంటనే ఇలా అనుకొని చల్లని నీళ్ళు వేసేయాలి. నూడిల్స్ ఎప్పుడైనా సరే చల్లని వాటర్ వేసేయాలి. వేసి ఒక 10 నిమిషాలు ఇలాగే నీళ్ళంతా వెళ్ళిపోయేటట్లు చూసుకుందాము. ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం, ఒక 2-3 స్పూన్స్. కొద్దిగా ఆయిల్ వేడైంది కదండి, క్యారెట్ ఇలా స్ట్రైట్గా ముక్కలు కట్ చేసుకున్నాను పల్చగా. ఒక 2 క్యారెట్స్ చేశానండి. ఇది ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. ఒక కప్పు క్యాబేజీ సన్నగా తరుక్కునేదండి, పొడువుగా సన్నగా. రెండు చిన్నవి గ్రీన్ పీస్, ఇది చిల్లీస్ అండి, సారీ, పచ్చిమిరపకాయలు 2 వేసాను. ఇది అయ్యాక ఒక 2 ఆనియన్స్ స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి, సన్నగా. ఇవన్నీ మగ్గనిద్దాం. ఇవి హాఫ్ ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నాను. 2 క్యాప్సికమ్ తీసుకున్నాను నేను. ఇవి బాగా మగ్గనిద్దాం ఒక 2 నిమిషాలు. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇష్టం ఉంటే పీసెస్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా పేస్ట్గానే వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, ఫస్ట్ మనం బాయిల్ చేసుకునేటప్పుడు నూడిల్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగానే చూడండి వేసామంటే వేసాం. ఇది ఇట్లా కలిపేసుకున్నాక షెజ్వాన్ సాస్,
1 2 3 స్పూన్స్ వేసానండి. ఇది కలిపేద్దాం. సోయా సాసు 1 స్పూన్ వేస్తున్నానండి. చిల్లీ సాసు 1 స్పూన్. ఒక 2 నిమిషాలు ఇవన్నీ బాగా మిక్స్ అవ్వండి. ఇదంతా కలిపేసుకున్నాం కదండి బాగా. ఇప్పుడు వాటర్ అంతా తీసేసిన నూడిల్స్ దీంట్లో వేసి కలిపేసుకుందాం అంతే. చూడండి, అంతా మసాలా నూడిల్స్ హక్కా నూడిల్స్ అంతా కలిపేసాం కదా. ఒక్క 2 మినిట్స్ కొద్దిగా ఇట్లా వాటర్ ఇట్లా చిలకరించుకొని ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసి ఆఫ్ చేసేద్దాం స్టవ్. టూ మినిట్స్ అయిపోయిందండి. చూడండి, మన వెజిటేబుల్ హక్కా నూడిల్స్ రెడీ. చూడండి, ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. Please subscribe everybody.